వేములవాడ అర్బన్ మండలం చీర్లవంచ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి రంగు రాములు సత్తవ్వ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ప్రజలకు భరోసా కల్పించారు. ఇప్పటికే 3 సార్లు సర్పంచ్ గా గెలిచి గ్రామ సేవలో తన నిబద్ధతను చాటుకున్న సత్తవ్వ ఈసారి కూడా తమను భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులను కోరారు. చీర్లవంచ గ్రామంలోని మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలపై కొట్లాడటమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు. గెలిచినా ఓడినా నా ప్రయాణం ప్రజల వెంటే. నేను సర్పంచ్గా ఉన్నా లేకపోయినా మీ సమస్యల పరిష్కారం కోసం పోరాటం ఆపేది లేదు అని సత్తవ్వ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. ఆమె తన ప్రసంగంలో గ్రామ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించారు. మంపు గ్రామంగా గెజిట్ రాక ప్రజలకు ఇళ్ల పట్టాలు రాలేకపోయినా 210 ఇళ్ల స్థలాల కేటాయింపులో రాని 107 ఇళ్ల స్థలాల పరిహారం త్వరగా వచ్చేలా అలుపెరుగని కృషి చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. అలాగే గ్రామానికి రావాల్సిన ఆలయాల అభివృద్ధి నిధుల కోసం ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని తక్షణమే విడుదల చేస్తామని తెలిపారు. 18 సంవత్సరాల నిండిన యువతీ యువకులకు ప్రభుత్వం అందిస్తున్న 2 లక్షల రూపాయల పరిహారం రాలేకపోయినా వారికి ఆ ఫలాలు అందేలా అన్ని విధాలా కృషి చేస్తారని యువతకు భరోసా కల్పించారు. తనను గెలిపిస్తే గ్రామ స్థాయిలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, పూర్తి పారిశుధ్యం, నిరంతర వీధి దీపాల సమస్యలు లేకుండా చీర్లవంచను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సత్తవ్వ హామీ ఇచ్చారు. గతంలో 3 సార్లు నాకు అవకాశం ఇచ్చి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ముంపు గ్రామంగా మారినప్పటి నుంచి ప్రజలకు ఎదురవుతున్న కష్టాలు నాకు తెలుసు. మిడ్ మానేరు నిర్వాసితుల సమస్యలే నా నిరంతర పోరాట లక్ష్యం. దయచేసి మరొకసారికి నాకు అవకాశం కల్పించండి. రాబోయే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నన్ను భారీ మెజార్టీతో సర్పంచ్గా గెలిపించి చీర్లవంచ అభివృద్ధికి సహకరించాలని సత్తవ్వ గ్రామ ప్రజలను కోరారు. వేములవాడ మండలంలోని చీర్లవంచ గ్రామ పంచాయతీ సర్పంచ్గా మా భార్య అయిన రంగు సత్యవతోటి నామినేషన్ వేయించడం జరిగింది. మేము చీర్లవంచ బిడుమానేరులో ముంపు గ్రామం. మేము ఈ ముంపు గ్రామాల సమస్యలు చాలా ఉన్నాయి. అందులో కొన్ని ఈ 2019 సరే మాకు 2006 నుంచి కూడా ఈ ముంపు గ్రామాల సమస్యలు ఉండే. దాదాపుగా కొన్ని సమస్యలు అక్కడ చీర్లవంచలో కూడా కొన్ని పనిచేయడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి 2019 వరకు వాస్తవానికి ముంపు గ్రామాలు అన్నింటిలో అన్ని గ్రామాల కన్నా మా పెద్ద గ్రామం కాబట్టి సమస్యలు కూడా బాగా ఎక్కువ ఉండిపోయినాయి. ఇప్పుడు ఏదైతే కొన్ని 210 ఇండ్ల పైసలు రాలేదు మాకు పూర్తిగానే, అంటే వాళ్ళకి గెజిట్ నెంబర్ అయ్యి ఎస్టిమేషన్లు తయారు చేసి రికార్డు చేసినప్పటికీ ఆ జిల్లాలో అప్పుడు ఏంటంటే కరీంనగర్, వేములవాడ ఇట్లా కరీంనగర్ నుంచి సిరిసిల్ల జిల్లా కొత్తగా తయారు కావడం చేత ఈ కొత్త జిల్లా ఎక్కడైతే అయిందో అక్కడి నుంచి ఈ పుస్తకాలు మిడుమానేరుకు సంబంధించిన చీర్లవంచ గ్రామానికి సంబంధించిన రికార్డ్స్ సరిగా లేకపోవడం, ఇక్కడున్న అధికారులకు దొరకపోవడం, వాటి వల్ల మాకు కొన్ని ఇండ్లయి గెజిట్ చేసిన కాగితాలు దొరకపోవడం చేత ఒక 210 ఇండ్లు రైతులు 210 ఇండ్ల రైతులు యజమానులు నష్టపోయారు. దాంట్లో మేము అప్పుడున్న ప్రభుత్వ రాజకీయ నాయకుల చేత, ప్రభుత్వ అధికారుల చేత చాలా కష్టపడి తిరిగి 2002లో ఒక 102 ఇండ్లకు డబ్బులు ఇప్పించడం జరిగింది. ఇంకా కూడా 107 ఇండ్ల డబ్బులు రావాలి. వాటి గురించి మేము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ప్రభుత్వం దగ్గర సరి అయిన ఆధారాలు దొరకపోవడం చేత మేము పాత రికార్డులను తీసుకొని హైదరాబాద్ లెవెల్లో పోయి హైదరాబాద్ లెవెల్లో పాత రికార్డులను తీసుకొని ఒక 40-50 ఇళ్లను పూర్తి రికార్డుతోటి ఇప్పుడు మా దగ్గర ఉంచుకున్నాం. వాటిని ప్రభుత్వం దృష్టికి పట్టుకపోతాం. ప్రభుత్వం ఒకవేళ ఆలస్యం చేసినప్పటికీ కోర్టు ద్వారా కూడా మేము వాటి కొట్లాడే వ్యవహారం చేస్తున్నాం. ఆ 107 ఇండ్లకు కూడా ఆ పైసలు తప్పకుండా ఇప్పిద్దామనే ఆలోచనలో ఉన్నాం. అదే మాదిరిగా ఈ ఆడపిల్లలకు 18 సంవత్సరాలు 2014 డిసెంబర్ 31 వరకు ఏదైతుందో ఆనాటికి 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలందరికీ 2 లక్షల రూపాయలు ఇచ్చే ఒక స్కీమ్ అప్పుడు తీసిండ్రు. ఆ స్కీమ్లో కొంతమందికి వచ్చినాయి, ఇంకా చాలామంది రానోళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ 2 లక్షల కొరకు సంతకాలు పెట్టుకుంటే దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళకు డబ్బులు ఇప్పటి వరకు రాలేదు. ఆక్విటెన్స్ల మీద కూడా సంతకాలు పెట్టడం జరిగింది, వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పటివరకు రాలేదు. ఇంకా కూడా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ 18 సంవత్సరాల నిండులో చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా రేపు మేము కొత్త గెజిట్ రాక కొన్ని మిస్ అయ్యి, అంటే 210 ఇండ్లే మిస్ అయినాయి. అంటే ఆడపిల్లలు అప్పుడు చదువుల కొరకు లేకపోతే అక్కడిక్కడే ఉన్నోళ్ళు రేషన్ కార్డు కలిగి ఉండి ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ చదువుల నిమిత్తము, పేపర్ల నిమిత్తము, లేకపోతే వాళ్ళ ఆనాటి వివరం చేత
కొంతమంది ఆధార్ కానప్పటికీ వాళ్ళకు రికార్డ్స్ అది ఎస్ఎస్సి సర్టిఫికేట్ అడుగుతుంటాం. మనం ఎస్ఎస్సి కానీ ఇంకా ఏదైనా స్టడీ సర్టిఫికేట్ అడిగినప్పుడు వాళ్ళకి అన్ని ఆధారాలు పూర్తిగా ఉన్నాయి. ఆ ఆధారాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకి కొత్త గెజిట్ ఇప్పించి ప్రభుత్వం చేత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు ఇవ్వడానికి మేము సర్వప్రయత్నం చేస్తాం. ఆడవారు కానీ మగవారు కానీ అది చేసుడే. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి డిపెండెంట్ అంటే తల్లి ఉండి కూడా కొడుకులకు గెజిట్ నెంబర్ ఇచ్చారు, తల్లి గెజిట్లో పేరు వచ్చింది కానీ నెంబర్ ఇష్యూ చేయలే. వాళ్ళకు కూడా మనం నెంబర్ ఇష్యూ చేసి వాళ్ళకు కూడా ప్లాట్ రావాలి. 2,30,000 రూపాయలు అప్పటి లెక్క ప్రకారం అవి ఇవ్వడం దాదాపు ఇప్పించడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమందికి వృత్తిరీత్యా 53,000 రూపాయలే బుక్ చేసిండ్రు. ఆ 53,000 రూపాయలు కూడా ఇవ్వలేదు. మిగతా 1,90,000 1,80,000 రూపాయలు కూడా వాళ్ళకి ఇప్పటివరకు రాలేదు. ఈ 50,000 కూడా జరగలేదు. ఆ 2,30,000 మిగతా డబ్బులు కూడా ఇప్పుడు మేము ఎవరైతే ఉన్నారో మాకు ఇది ముంపు గ్రామాల బాధ్యతలు వాళ్ళకు కూడా ఇవ్వాలి, తప్పకుండా ఇప్పిస్తాం. ఇట్లా మిగతా ఇప్పుడు ఈ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా వెనుకబడిపోయినాయి మా దగ్గర. ఎందుకంటే పెద్ద గ్రామం కాబట్టి ఇప్పుడు మాకు కొన్ని గుళ్ళయి డబ్బులు ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి కానీ డబ్బులు రాలేకపోయినాయి. ఏంటంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదని చెప్తారు. 3 ఏళ్ళు అంటే దాదాపు 2008 నుంచి 2025 వరకు కూడా అదే పరిస్థితి ఉన్నది. దయచేసి ఇప్పుడు కూడా మేము గెలిచినా గెలవకపోయినా అంత సమస్య లేదు. రాజకీయంగా మేము ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, తర్వాత జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ ఎవరున్నా వాళ్ళ అమలుపడతాం చేసుడే. గ్రామాభివృద్ధికి ప్రజల సౌకర్యార్థం ముంపు గ్రామానికి సమస్యలు ఇంకేమున్నా కానీ కష్టపడి ప్రజలను మేము ఎక్కడున్నా ఏం చేసినా ప్రజలతో వాళ్ళ గుండెల్లో ఉండి వాళ్ళకి పూర్తిగా సపోర్ట్ చేయడమే. అందులో వేరే ముచ్చట్లేదు. ఇప్పుడు మాకు మెయిన్గా ఏంటంటే అభివృద్ధి కార్యక్రమాల కన్నా ముంపు గ్రామ సమస్యలే. ఒక్క మా గ్రామంలో కాదు, దాదాపు ఇక్కడ ఉన్న అర్బన్ మండలంలో అన్ని గ్రామాలల్లో ఆ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి మేము ఎప్పుడు ముందుండి మా ప్రజల కోరిక మేరకు వాళ్ళ అన్ని పనులు చేసుకుంటూ వాళ్ళ దీవెనలతోటి మేము విజయం సాధించాలని వాళ్ళ అన్ని సంఘాల కుల సంఘాల యూత్ అన్ని కుల సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, ఇట్లా అన్ని అంటే మా యూత్ కావచ్చు వాళ్ళందరి నా సహకారంతో మేము విజయం పొందాలని, ప్రజల సేవకు మమ్మల్ని అర్హుల్ని చేయాలని ఆ ప్రజలను నేర్చుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.